Okay children. Okay children, see next to activity book page number 42. Activity book page number 42. See children, Stavia stitched a lace around a rectangular table cloth whose length and breadth are 500 centimeter and 300 centimeter. That means length equal to length equal to 500 centimeters, breadth equal to 300 centimeters, breadth equal to 300 centimeters. Okay children, length equal to 500 centimeters, breadth equal to 300 centimeters. How much long lace did she use to stitch? So ఏం చేయాలి children, మొత్తం ఎంత క్లాత్ యూజ్ చేసింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో now find the perimeter of that cloth. Perimeter of that cloth. See children, for perimeter of a table, మనం టేబుల్ కి కదా ఇక్కడ క్లాత్ ఫైండ్ అవుట్ చేసేది. సో పెరిమీటర్ ఈక్వల్ టు 2 into perimeter formula into 2 into L plus B. 2 into L plus B. See children, 2 this bracket means into అన్నమాట. దీన్ని ఇంటూ అని ఎందుకు చదువుతుంది, బ్రాకెట్ అంటే ఇక్కడ ఇంటూ అని అర్థం. సో దట్స్ వై 2 into L plus B. 2 into L plus B. Okay children, 2 into L length ఎంత 500 plus B ఎంత 300. That equal 2 into 500 plus 300 800. Okay children, now 2 into 800. 2 8s are 16 0 0 1600 centimeters. Okay children, therefore perimeter of a table is equal to 1600 centimeters. So 1600 centimeters cloth మనం యూజ్ చేస్తున్నాం అన్నమాట టేబుల్ కి. ఓకే children, so this is the answer for first problem. Okay children, ఇక్కడ లెంత్ తీసుకుంటున్నా, బెడ్ క్వశ్చన్ లోనే ఇచ్చారు. సో పెరిమీటర్ ఆఫ్ ఏ టేబుల్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ఎంత క్లాత్ యూజ్ చేశారని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ క్లాత్ మనకు వస్తుంది అన్నమాట. సో పెరిమీటర్ ఆఫ్ ఏ దట్ ఈస్ రెక్టాంగిల్ కదా. సి చిల్డ్రన్, రెక్టాంగిల్ అని మనకి క్వశ్చన్ లో ఇవ్వకపోయినా కూడా లెంత్ బెడ్త్ వేరు ఉన్నాయంటే దట్ ఈస్ రెక్టాంగిల్ చిల్డ్రన్. కీప్ ఇన్ మైండ్, లెంత్ బెడ్త్ వేరుగా ఉన్నాయంటే దట్ ఈస్ రెక్టాంగిల్. బికాస్ రెక్టాంగిల్ లో మాత్రమే మనకి లెంత్ బెడ్త్ వేరుగా ఉంటాయి. స్క్వేర్ లో అయితే అన్ని సైడ్స్ సేమ్ ఉంటాయి, లెంత్ సేమ్ ఉంటుంది, బెడ్త్ సేమ్ ఉంటుంది. సో 4 sides ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ స్క్వేర్. రెక్టాంగిల్ ఓన్లీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, దట్ మీన్స్ 2 lengths and 2 beds. ఓకే చిల్డ్రన్, సో దట్స్ వై దిస్ ఇస్ లెంత్ బెడ్త్ కాబట్టి దిస్ ఇస్ రెక్టాంగిల్. ఓకే, ఇది మనకి ఫిక్స్ అన్నమాట రెక్టాంగిల్ అని. సో దట్స్ వై యూజింగ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ 2 into L plus B. 2 into L value 500 plus B value 300. 2 into 800 1600 centimeter. Okay children, do you understand? Note down. See children, next second problem, first one. Find the perimeters of these shapes. See children, here given some shapes. Okay, see first one, what is the shape? Here unknown shape అంటే మనకి రెక్టాంగిల్, స్క్వేర్, ట్రయాంగిల్ అలా కాకుండా డిఫరెంట్ షేప్స్ ఇస్తే వాటిని ఏమని చెప్పుకోవచ్చు, మనం అన్నోన్ షేప్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, okay, this is the shape. See children, first this is 11 centimeters, this is 5 centimeters, this is 2 centimeters. See in text, see in activity book children, page number 42 లో second row లో first problem. This is 5 centimeters, this is also 5 centimeters, 2 centimeters, this is 8 centimeters. See children, sum of all sides. unknown shape కి మనం ఏం చేస్తాము, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ చేస్తాం. సైడ్స్ అంటే ఏంటంటే ఇది ఒక సైడ్ అవుతుంది చిల్డ్రన్. సో ఎక్కడైతే మనకి కామన్ పాయింట్ దగ్గర నుంచి క్రాస్ అవుతుందో అదంతా ఒక సైడ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ఏ ఫిక్స్డ్ లెంత్. ఓకే, సో దిస్ ఈస్ వన్ సైడ్, దిస్ ఈస్ వన్ సైడ్. సి చిల్డ్రన్, ఇవి మనకి కొన్ని సైడ్స్ వాల్యూ ఇచ్చారు. సో ఇవ్వని వాటికి ఏం చేయాలంటే మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డోంట్ లీవ్ ఇట్ చిల్డ్రన్, ఇది ఇవ్వలేదు కదా అని వదిలేసి మిగతావన్నీ యాడ్ చేయకూడదు. సో మనకి ఏం చేయాలి, ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఉండాలి. సి చిల్డ్రన్, 1 2 3 4 5 6 7 8. సో దిస్ ఫిగర్ హ్యాస్ 8 sides. ఓకే చూడండి, కానీ మనకి ఇక్కడ వాల్యూ లేదు. సో వాట్ ఈస్ దిస్ సైడ్ వాల్యూ? సి చిల్డ్రన్, దిస్ టోటల్ లెంత్ ఈస్ హౌ మెనీ సెంటీమీటర్స్? 11 centimeters. ఈ టోటల్ లెంత్ అనేది 11 centimeters. ఈ 11 లో సి చిల్డ్రన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11, ఈ 11 లో ఇది ఎంత ఉంది? 2 ఉంది.
టోటల్ 11 కదా 11 లో 7 పోతే ఎంత 11 minus 7 equal to 4 కాబట్టి this is 4 children, that is 4. Okay children, do you understand? Now see children, perimeter of given shape, perimeter of given shape is equal to sum of all sides, sum of all sides, sum of all sides. Okay children, see first one, write this one, first side 11 centimeters plus second one 5. Okay children, 5 centimeters plus 4 centimeters plus 2 centimeters plus 5 centimeters plus 5 centimeter plus 2 centimeter plus 8 centimeter. See children, ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ రావాలి. 1 2 3 4 5 6 7 8. సో 8 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూస్ కూడా 8 ఉండాలి. 1 2 3 4 5 6 7 8. ఓకే children, now add this all numbers, all sides. 11 plus 5 16, 16 plus 4 20, 20 plus 2 22, 22 plus 5 27, 27 plus 5 32, 32 plus 2 34, 34 plus 8 42 centimeters. Okay children, do you understand? సో ఇలా మనం అన్నౌన్ సైడ్ ని మనం రిమైనింగ్ సైడ్ నుంచి గ్యాదర్ చేసుకొని దాని వాల్యూ రాసి సో ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్, దట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ గివెన్ షేప్. ఓకే చిల్డ్రన్, నోట్ డౌన్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, see next one, next figure, see okay children, this one, see children, this one 7 centimeters, 3 centimeters, 4 5 centimeter, 2 centimeter, 6 centimeters, 3 centimeter. Okay children, this is 3 centimeter, 4 centimeter, 5 centimeters, 2 centimeter, 6 centimeter, 3 centimeter. Okay children, total how many sides? 1 2 3 4 5 6 7 8 9 10. Total 10 sides children, but how many sides values given? 1 2 3 4 5 6 7. మనకి 7 మాత్రమే ఇచ్చారు. సో రిమైనింగ్ 3 ఏం చేయాలి మనం ఫైండ్ అవుట్ చేయాలి. See children, సో ఇక్కడ వాల్యూ ఉంది 7 centimeters, here also value 3. సో ఫైండ్ దిస్ వాల్యూ children, ఈ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. See children, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, సో ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. సో దిస్ ఈస్ 3 centimeters కాబట్టి ఇది కూడా ఏమవుతుంది 3 centimeters అవుతుంది చూడండి. ఓకే, యు అండర్స్టాండ్. నెక్స్ట్ దిస్ వన్ 4 5 6 2 centimeters. See children, this is 3 centimeters children. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. సో దిస్ టోటల్ 5, దిస్ టోటల్ 5 centimeter, టోటల్ 5 centimeter. ఇక్కడ చూడండి children, ఈ టోటల్ ఎంత 7, ఇది 3 ఇది 3, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇక్కడ నుంచి ఇక్కడికి 3, టోటల్ 6. సో ఈ మిడిల్లో ఉండి ఈ గ్యాప్ ఏమవుతుంది 1 centimeter అవుతుంది. ఇప్పుడు ఈ టోటల్ 7 అయింది, ఇక్కడ కూడా 7 రావాలి కదా, ఈ 2 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా, ఇది 7 అయినప్పుడు ఇది కూడా 7 రావాలి కదా. 3 + 3 6 మాత్రమే ఉంది, అంటే ఈ గ్యాప్లో ఉన్న ఈ కొంచెం ఎంత 1 centimeter అవుతుంది. సో ఇది 1 అయితే ఏమవుతుంది, ఇది టోటల్ 5 + 1 6 centimeters అవుతుంది చూడండి. సో దిస్ ఈస్ 6 centimeters. Okay children, next one, this is 6 3 and this is also opposite sides are equal కాబట్టి 3 centimeters అవుతుంది. Okay children, now see perimeter of given shape, perimeter of a given shape is equal to, see children, perimeter of given shape అంటే ఏం చేయాలంటే సో sum of all sides చేస్తాం, sum of
all sides. Okay children, that is equal. See children, first start from here. 7 plus 3 centimeters plus 3 centimeters plus 4 plus 5 plus 2 plus 6 plus 6 plus 3 plus 3 children. Total count how many? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Total 10 sides to 10 values. Now add this all values. 7 plus 3, 10. 10 plus 3, 13. Plus 4, 17. Plus 5, 22. Plus 2, 24. Plus 6, 30. 36, 39, 42. So children, 42 centimeters. Therefore, perimeter of given shape is equal to 42 centimeters children. Okay, so this is the solution. Okay, note down. See children, next to page number 42 lone third one children children, the perimeter of the square is twice the perimeter of rectangle. Perimeter of square అనేది ఏమవుతుందంటే twice the perimeter of rectangle. అంటే perimeter of rectangle కి twice అన్నమాట. So what is the length of each side of the square? Okay children, so length of each side of square find out చేయాలి. So first ఏం చేయాలి? Perimeter of triangle find out చేయాలి. Okay children, first triangle ఏమేం sides ఉన్నాయో చూడాలి. See children, 11, 10, 9. This is 11 inches, 9 inches, 10 inches. Which one? So perimeter of triangle equal to sum of all sides. Perimeter of a triangle. Perimeter of a triangle is equal to sum of all sides. Sum of all sides. Okay children, sum of all sides. What is the all sides? 10 plus 11 plus 9. That is equal to 10 plus 11. 21 plus 9. 30 inches. 30 inches. So this is the perimeter of triangle. See children, see in the question. Perimeter of square is the twice the perimeter of triangle. Twice means 2 times. That means, see children, perimeter of square. Perimeter of a square is equal to 2 into twice the perimeter of triangle kada. Then perimeter of triangle 2 times into what? 2 into 30. That is equal to 60 inches. 60 inches. This is the perimeter. Question ఏంటి? Find the length of each side of the square. So మనకి ఇచ్చిన స్క్వేర్ కి ఈచ్ సైడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఒక సైడ్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కదా ఇన్ స్క్వేర్. సో ఒక సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? now see perimeter of square formula what? 4 into length of each side. Length of each side. 4 into length of each side is equal to what is the perimeter of square by problem? 60. Which you understand? This is formula. మనకు ఆన్సర్ ఏంటి? 60. now మనకు కావాల్సింది ఏంటి? length of each side కాబట్టి length of each side of square. Each side of a square is equal to 60 divided by ఈ 4 into లో ఉంది కాబట్టి టేకింగ్ as divided by 60 ని 4 తో డివిజన్ చేయాలి. see 64 how many times going to 4 ones are 4 2 take down 0 4 5s are 20. Okay children, 15. So 15 inches. Each side equal to 15 inches children. So 4 sides ఉంటుంది కాబట్టి స్క్వేర్ లో మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 sides ఉంటాయి. 15 15 15 15 4 15s are 60 అవుతుంది. ఓకే చిన్న కరెక్టే కదా? నోట్ డౌన్ చిన్న. Do you understand? Note down. Write neatly. This division also copied. Okay, note down. Children, see next problem. Page number 43. Find the perimeter of the following figures. Find the perimeter of the following figures. Okay children, see this is also unknown shape children. Unknown shapes with rectangle kaadu, square kaadu, perimeter, triangle kaadu. Okay children, see first
ఫస్ట్ అన్ని సైడ్స్ ఇచ్చారో లేదో చూడాలి చూడండి. సి 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్, 1 సెంటీమీటర్, 3 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్, 6 సెంటీమీటర్. Okay children, therefore solution perimeter of a given shape is equal to sum of all sides. See children, sum of all sides at 2 plus 6 plus 1 plus 3 plus 5 plus 6. Total how many children? 1, 2, 3, 4, 5, 6, 7 values children. 1, 2, 3, 4, 5, 6, 7 values. Okay children? Now add 2 plus 2, 4, 4 plus 6, 10, 10 plus 1, 11, 11 plus 3, 14, 14 plus 5, 19, 19 plus 6, 25 centimeters. Okay children? So this is the perimeter of this given shape. Okay children, very easy children. But మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే వాల్యూస్ ఇవ్వరో ఆ వాల్యూని ఆపోజిట్ వాల్యూలో నుంచో లేకుంటే దానికి పక్కన ఉన్న వాల్యూ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వల్గా ఉందా లేదా. సి చిల్డ్రన్ ఇక్కడ చూడండి, this is also unknown shape. Okay children, so find the perimeter of this shape. See children, ఈ సైడ్ మనకి 35 సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, this one 40 millimeters, this side 35 millimeters. So this one we don't know, ఇది ఎంత అనేది తెలియదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇది ఎంత చిల్డ్రన్ 25. ఓకే చిల్డ్రన్, సి చిల్డ్రన్ ఫస్ట్ ఈ ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఆపోజిట్ వాల్యూ ఎంత అవుతుంది అంటే సి చిల్డ్రన్ ఇక్కడ నుంచి ఇక్కడికి 40, దట్ మీన్స్ ఇక్కడ వరకు ఎంత అవుతుంది, ఆపోజిట్ చూస్తే ది ఆపోజిట్ ఆర్ ఈక్వల్ కదా, ది ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ కదా, ఇది 40 కాబట్టి ఇది 40 అవుతుంది. సి చిల్డ్రన్ ఈ రిమైనింగ్ ఇది ఎంత ఉంది 20 కదా, సో ఇది కూడా 20 అవుతుంది. దట్ మీన్స్ 40 ప్లస్ 20 టోటల్ 60 మిల్లీమీటర్స్. ఓకే చిల్డ్రన్, అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఏమవుతుంది చిల్డ్రన్, ఈ టోటల్ అవుతుంది కాబట్టి 40 ప్లస్ 20 60 అయింది. నెక్స్ట్ సి చిల్డ్రన్ ఇది మొత్తం కలిపితే ఎంత 35. సో మనకి ఎంత ఉంది రిమైనింగ్ 25 మాత్రమే ఉంది. సో ఈ రిమైనింగ్ ఎంత అవుతుంది, ఈ 35 మైనస్ 25 హౌ మచ్ చిల్డ్రన్ 10. సో రిమైనింగ్ ఎంత అవుతుందంటే 10, బికాస్ ఈ టోటల్ యాడ్ చేస్తే ఏం రావాలి 35 రావాలి, ఆల్రెడీ 25 ఉంది కాబట్టి రిమైనింగ్ ఏమవుతుంది 10. ఓకే, సో దిస్ ఈస్ 10 millimeters. ఓకే చిల్డ్రన్, ఆల్ సైడ్స్ కే సి 1 2 3 4 5 6. ఓకే చిల్డ్రన్, నౌ perimeter of given shape, perimeter of a given shape is equal to sum of all sides. Okay children, now that is equal to, see children, first one 40 millimeters plus 10 millimeters plus 20 millimeters plus 25 millimeters plus 60 millimeters plus 35 millimeters. That is equal to, see children, 6 values వచ్చేదా. Now add 40 plus 10 50, 50 plus 20 70, 70 plus 25 95, 95 plus 60 155, 155 plus 35 190. Okay children, 190 millimeters. Okay, these units compulsory children, millimeters, centimeters compulsory ఆన్సర్, బికాస్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో మిల్లీమీటర్స్ కానీ సెంటీమీటర్స్ కానీ ఇంచెస్ కానీ మీటర్స్ కిలోమీటర్స్ అక్కడ ఏది ఇస్తారో మనం రాసే ఆన్సర్లో కంపల్సరీ యూనిట్స్ రాయాలి. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఏదైనా సరే అన్నౌన్ షేప్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అని చెప్పేసి అన్ని సైడ్స్ యాడ్ చేయాలి చిల్డ్రన్. ఓకే, డూ అండర్స్టాండ్? నోట్ డౌన్ దిస్ ప్రాబ్లమ్ అండ్ రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ చిల్డ్రన్. పేజ్ నెంబర్ 43లో సేమ్ అన్నౌన్ షేప్స్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు అర్థమైంది కదా ఎలా చేయాలో. సో యూ కంప్లీట్ దట్ 4 ప్రాబ్లమ్స్ చిల్డ్రన్. ఓకే, హోంవర్క్ ఆ 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయండి. దిస్ విచ్ బుక్ చిల్డ్రన్? యాక్టివిటీ బుక్ కంప్లీటెడ్ చిల్డ్రన్. యాక్టివిటీ బుక్ ఏరియా అండ్ బౌండరీ కంప్లీటెడ్. ఓకే, ఆ 4 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి చిల్డ్రన్. ఓకే, చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే, నోట్ డౌన్, రైట్ నీట్లీ. థ్యాంక్ యూ.